రష్యాకి సంబంధించిన ఒక మహిళ కర్ణాటకలో ఉన్న ఒక అడవిలో ఒక చిన్న గృహలో కొన్నేళ్లుగా నివసిస్తున్నారు ఇద్దరు పిల్లతోటి. సో ఫారెస్ట్ ఆఫీసర్లు పెట్రోలియంకి వచ్చినప్పుడు ఆ గృహ దగ్గర బట్టలు కనిపించినాయి. సో ఆ బట్టలు కనిపించినప్పుడు పోలీసులు లోపలికి వెళ్ళి చూస్తే ఒక మహిళ ఇద్దరు పిల్లలతోటి ఆ రష్యన్ అమ్మాయి అయితే ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నారంట. 2016లో రష్యా నుంచి తను వచ్చిందనమాట. 2017లో వీసా ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ రెన్యూల్ అయితే చేసుకోలేదు. ఎందుకు ఇక్కడే ఉండిపోయారు అని అడిగితే తను ఏం చెప్పిందో తెలుసా? మన హిందూ ధర్మానికి అట్రాక్ట్ అయ్యి ఎన్నో ఏళ్ళ నుంచి ఆ గృహలో మెడిటేషన్ చేస్తుందంట. సో పోలీసులు అక్కడి నుంచి తనను తీసుకెళ్లి ఒక ఆశ్రమంలో అయితే ఉంచారు. అక్కడి నుంచి రష్యాకి పంపించడానికి ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఎందుకమ్మా నువ్వు ఇక్కడ ఉంటున్నావు అని అడిగితే, నేను ఇండియాకి ఒక మెంటల్ పీస్ కోసం వచ్చాను. నేను ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా, నన్ను వదిలేయండి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పారనమాట. తను చాలా రిక్వెస్ట్ చేస్తుంది అనమాట.